హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే రేషన్ బియ్యం కప్తో 2 కప్పులు నానబెట్టానండి. ఈ కప్తో అది ఇప్పుడు మెత్తగా మిక్సీ పెట్టానండి. ఇదండి ఒక అర స్పూను జీలకర్ర వేస్తున్నానండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేస్తున్నానండి. అలాగే ఒక కరివేపాకు రబ్బ వేస్తున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి. అలాగే పొయ్యి మీద కళాయి పెట్టానండి. నూనె పోస్తున్నానండి. హాయ్ అండి. ఇదిగోండి కప్పు 2 కప్పులు బియ్యానికండి. చిన్న కప్పులు అండి. ఈ కప్పులు 2 కప్పులు బియ్యానికి ఇదిగోండి 4 మనుషులకి వచ్చే టిఫిన్ అయిందండి. చూడండి, ఈ చల్లగా ఉంది కండి పైన వాతావరణం. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసానండి. అల్లం ముక్కలు జీలకర్ర వేసానండి. చూడండి ఎంత మెత్తగా ఎలా ఉన్నాయో. అదిగోండి లోపల కూడా ఎంత బాగా ఉడికినాయో, ఎంత బాగున్నాయో. ఈ రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం 2 కప్పులు పొద్దున్న 6ంటికి నానబెట్టానండి. 10ంటికి మిక్సీ పట్టి కొంచెం కాస్తంత జీలకర్ర వేసి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ ముక్కలు కోసి అలాగే అల్లం ముక్కలు వేసానండి. ఇదిగోండి 4 మనుషులకు వస్తుందండి టిఫిను. ఇదిగోండి అల్లపు చట్నీ చేశానండి. చూడండి, మీరు కూడా ఇలా చేసుకుంటారు. రేషన్ బియ్యం పాడు చేసుకోకుండానండి పెడుతున్నానండి. మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి, ఒక కామెంట్ పెట్టండి. బాయ్ అండి.